నమస్కారం. ఈరోజు మనం ఒక అతిపెద్ద మిస్టరీని ఇన్వెస్టిగేట్ చేయబోతున్నాం. రామాయణం. ఇది మనందరికీ తెలిసిన ఒక పవిత్ర గ్రంథం. కాని అది కేవలం ఒక కథ మాత్రమేనా, లేక మన కళ్ళెదురుగా ఉన్న నిజమైన చరిత్రనా? ఈనాటి మన పరిశోధనాత్మక విశ్లేషణలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైంటిస్టులు, ఆర్కియాలజిస్టులు సేకరించిన 25 సంచలన ఆధారాలను ఒక ఇన్వెస్టిగేటర్ కోణంలో డీకోడ్ చేద్దాం. రండి, ఈ రహస్యాన్ని ఛేదిద్దాం. మన ముందున్న అసలైన ప్రశ్న ఇదే. సుమారు 7,000 నుంచి 10,000 సంవత్సరాల క్రితం జరిగినట్లుగా భావించే ఈ అద్భుత ఘట్టాలకు సంబంధించిన ఆనవాళ్లు నిజంగానే ఈ భూమిపై ఇంకా సజీవంగా ఉన్నాయా? మోడ్రన్ సైన్స్, అలాగే భౌగోళిక శాస్త్రం ఈ ప్రాచీన కావ్యంతో ఎలా మ్యాచ్ అవుతున్నాయో చూస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఇదిగో మన ఇన్వెస్టిగేషన్ డాసియర్ సిద్ధంగా ఉంది. ఈ ఫైల్లో మనం 5 ప్రధాన విభాగాలను పరిశీలించబోతున్నాం: ప్రాచీన ఇంజనీరింగ్, వృక్షశాస్త్ర వింతలు, శాస్త్రీయ ఆధారాలు, మహాకావ్య ఆనవాళ్లు, చివరగా మన తుది తీర్పు. సరే, ఇక ఆలస్యం చేయకుండా అసలు విషయంలోకి డైవ్ చేద్దాం. మొదటి విభాగం: ప్రాచీన ఇంజనీరింగ్ మరియు వాస్తుశిల్పం. శ్రీలంకలోనే రామాయణ రీసెర్చ్ అథారిటీ వారు చేసిన పరిశోధనల్లో దిమ్మ తిరిగే నిజాలు బయటపడ్డాయి. వర్యపోల, ఉస్సంగుడ లాంటి 4 ప్రాంతాలు తీసుకోండి. ఇవి కొండలమీద ఉన్నప్పటికీ ఎక్కడా కనీసపు వాలు లేకుండా నేల బొత్తిగా చదునుగా గట్టి ఎర్రమట్టితో ఉంటుంది. ముఖ్యంగా ఉస్సంగుడ ప్రాంతంలో అయితే ఏదో భారీ లోహపు యంత్రం లాంటిది నేలపై దిగినప్పుడు ఏర్పడే కాలిపోయిన ఆనవాళ్లు ఇప్పటికీ కనిపిస్తాయి. ఇవి ఆ కాలం నాటి విమానాశ్రయాలు కావచ్చని సైంటిస్టులు గట్టిగా నమ్ముతున్నారు. ఇక రామసేతు విషయానికొస్తే ఇది సముద్రంలో ఏకంగా 31 కిలోమీటర్ల పొడవున ఒక ఖచ్చితమైన సరళ రేఖలో నిర్మించిన రాళ్ల వంతెన. నాసా శాటిలైట్ ఇమేజ్లు ఈ విషయాన్ని స్పష్టం చేశాయి. కానిక్కడ ఒక నమ్మలేని నిజమేంటంటే, పైభాగంలో ఉన్న రాళ్ల వయసు కార్బన్ డేటింగ్ ప్రకారం 7,000 సంవత్సరాలు. కానీ వాటి కింద ఉన్న ఇసుక వయసు కేవలం 4,000 సంవత్సరాలు మాత్రమే. ఇది ఎలా సాధ్యం? అంటే అక్కడ ఇసుక ఏర్పడక ముందే ఆ రాళ్లని ఎవరొకడ కావాలనే పేర్చారని సైంటిఫిక్ ఆధారం మనకు ఖచ్చితంగా చెప్తుంది కదూ. కేవలం బయట కనిపించే ఆధారాలే కాదు, శ్రీలంకలోని సిగిరియా రాతికోట కింద ఆర్కియాలజిస్టుల మైండ్ బ్లాక్ చేసేలా అత్యంత అడ్వాన్స్డ్ భూగర్భ సొరంగాలు దొరికాయి. ఇవి నేరుగా సముద్రం వైపు తెరుచుకుంటాయి. వీటికి తోడు లంకా విమానశాస్త్రం అని పిలవబడే ప్రాచీన తాళపత్ర గ్రంథాల్లో పుష్పక విమానానికి సంబంధించిన టేకాఫ్ ఎలా చెయ్యాలి, గాలి వేగాన్ని ఎలా కంట్రోల్ చెయ్యాలి అనే ఏరోడైనమిక్స్ సూత్రాలు చాలా స్పష్టంగా రాసి ఉండటం నిజంగా అద్భుతం. ఇప్పుడు మన రెండవ విభాగంలోకి అడుగుపెడదాం: వృక్షశాస్త్ర మరియు భౌగోళిక వింతలు. సాధారణంగా ఉత్తరాఖండ్లోని ద్రోణగిరి లాంటి మంచు పర్వతాలపై గడ్డకట్టే చలిలో మాత్రమే పెరిగే అర్జున, బ్రహ్మి లాంటి అరుదైన హిమాలయ మూలికలు ఆశ్చర్యకరంగా శ్రీలంకలోని రితిగెలే కొండల్లో విరివిగా పెరుగుతున్నాయి. అసలు ఉష్ణమండల వాతావరణముండే శ్రీలంకలో ఈ మంచు కొండల మొక్కలు సహజంగా పెరగడం అసాధ్యం. హనుమంతుడు సంజీవని పర్వతాన్ని తెచ్చినప్పుడు దాని ముక్కలు ఇక్కడే పడ్డాయని చెప్పడానికి ఇది ఒక స్ట్రాంగ్ ఎవిడెన్స్ అని మన పరిశోధకులు భావిస్తున్నారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన ఒక అసలైన ట్విస్ట్ ఉంది. పెరాడేనియా విశ్వవిద్యాలయం, అలాగే బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్లు చేసిన జెనెటిక్ టెస్టులు ఒక సంచలన విషయాన్ని నిర్ధారించాయి. ఈ రిటిగలే పర్వతంపై ఉన్న మొక్కల డిఎన్ఏ హిమాలయ మొక్కల డిఎన్ఏతో 100% మ్యాచ్ అయింది. అంటే ఇవి ఇక్కడ పుట్టినవి కావు, ఖచ్చితంగా హిమాలయాల నుండి ఇక్కడికి తీసుకురాబడినవే అని మోడ్రన్ సైన్స్ ప్రూవ్ చేసింది. రామేశ్వరం దగ్గర నీటిపై తేలే రాళ్ల గురించి మీరు వినే ఉంటారు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్లు వీటిపై చేసిన టెస్టుల్లో ఒక అద్భుతమైన నిజం బయటపడింది. ఇవి లావా చల్లబడటం వల్ల ఏర్పడే న్యాచురల్ ప్యూమిస్ రాళ్లు ఏమాత్రం కావు. ఎందుకంటే ఈ రాళ్లల్లో సముద్రపు మట్టి, గవ్వనున్నాయి. ప్రాచీన కాలంలోనే ఏదో అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాడి ఈ రాళ్ల లోపల గాలి నిలిచి ఉండేలా అచ్చం స్పాంజ్లాగా వీటిని డిజైన్ చేశారు. అందుకే ఇవి నీటిపై అలా తేలుతున్నాయి. మన ఇన్వెస్టిగేషన్ మూడవ విభాగం: భౌగోళిక మరియు శాస్త్రీయ ఆధారాలు. హనుమంతుడు లంకను దహనం చేశాడనడానికి ఏదైనా భౌతిక ఆధారముందా? శ్రీలంకలోని ఉస్సుంగుడ, కతర్గామా లాంటి ప్రాంతాల్లో ఒక వింత కనిపిస్తోంది. ఇక్కడి నేల అడుగు పొరలు ఎప్పటికీ బొగ్గులా నల్లగానే ఉంటాయి. ఆ మట్టిలో భారీగా కాలిపోయిన కార్బన్ ఆనవాలున్నాయి. చుట్టుపక్కల భూమి ఎంత పచ్చగా సారవంతంగా ఉన్నా సరే, ఈ నిర్దిష్టమైన ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికీ కనీసం ఒక చిన్న మొక్క కూడా మొలకెత్తదు. ఒక ఇన్వెస్టిగేటర్గా చూస్తే ఇదొక పర్ఫెక్ట్ స్కోచ్డ్ అర్త్కు నిదర్శనం. శ్రీలంకలోని పుస్సెలావా లోయ
సీతాదేవి అగ్నిపరీక్ష చేసిన ప్రాంతంగా దీన్ని భావిస్తారు. ఇక్కడ సైంటిస్టుల మైండ్ బ్లాక్ అయిన విషయమేంటంటే, భూమిలో ఏకంగా 5 నుంచి 6 మీటర్ల లోతు వరకు రేడియోధార్మిక కణాలు, అలాగే అత్యధిక సిలికాన్ కార్బన్ పొరలు బయటపడ్డాయి. ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడా ఎలాంటి అగ్నిపర్వతాలు లేవు. అయినా సరే అంత లోతులో అంత భయంకరమైన వేడి ఎలా క్రియేట్ అయిందనేది ఒక పెద్ద మిస్టరీ. ఇక అప్పట్లో రాక్షసులు ఉండేవారా అనే దానికొద్దాం. రిటిగిలే, నువారా ఎలియా ప్రాంతాల్లో పురావస్తుశాఖకు కొన్ని వింతైన అస్థిపంజరాలు దొరికాయి. ఇవి ఎలా ఉన్నాయో తెలుసా? మన సాధారణ మనుషుల ఎముకల కంటే రెట్టింపు సైజులో, చాలా మందపాటి పుర్రలతో, భారీ దంతాలతో ఉన్నాయి. ప్రాచీన గ్రంథాల్లో వర్ణించిన భారీ శరీరం కలిగిన రాక్షస జాతి వర్ణనలతో ఈ డిఎన్ఏ మార్కర్లు పక్కాగా మ్యాచ్ అవుతున్నాయి. ఈ ఆధారాలన్నింటిలోకెల్లా కాస్త ఒళ్ళు గగురు పొడిచే విషయం ఒకటుంది. అదే ఎల్లా ప్రాంతంలోని రావణ జలపాతం. ఇక్కడ రాత్రిపూట ఒక మనిషి ఏడుస్తున్నట్లుగా స్వరాలు వినిపిస్తాయని స్థానికుల నమ్మకం. అయితే సైంటిస్టులు ఇక్కడ ఎకోసిస్టమ్ మ్యాపింగ్ ద్వారా ఆ ధ్వనులను రికార్డ్ చేసినప్పుడు ఆ ఫ్రీక్వెన్సీలు అచ్చం ఒక మనిషి ఏడుస్తున్నప్పుడు వచ్చే వాయిస్ ఫ్రీక్వెన్సీతో మ్యాచ్ అవ్వడం వాళ్లనే షాక్కి గురిచేసింది. ఇప్పుడు మన 4వ విభాగంలోకి వెళ్దాం. మహాకావ్య ఆనవాళ్లు, దేవుళ్ళు నడిచిన అడుగుజాడలు. మరి ఈ స్లైడ్ ఒక అద్భుతమైన విషయాన్ని మనకు కళ్లక్కట్టినట్లు చూపుతుంది. సీతా ఈలియాలో ఉన్న అశోకవనంలోని చెట్ల వయస్సు 2500 సంవత్సరాల కంటే ఎక్కువేనని బొటానికల్ సర్వే ధృవీకరించింది. అలాగే దట్టమైన అడవిలో ఉన్న సీతాకోటువలోని ప్రాచీన రాతిగోడలు, మన హంపీలో ఉన్న సుగ్రీవుడి గుహలో వానరుల ప్రాచీన చేతిగుర్తులు, ఇవన్నీ రామాయణంలోని సంఘటనలను ఖచ్చితమైన భౌగోళిక ప్రదేశాలతో నేరుగా లింక్ చేస్తున్నాయి. రావణుడితో జటాయువు పోరాడి నేల కొరిగిన ప్రదేశమే నేటి కేరళలోని జటాయు ఎర్త్ సెంటర్. ఇక్కడ పురావస్తు బృందాలకు పెద్ద పెద్ద బండరాళ్లపై ప్రాచీన రక్తపు మరకలతో పాటు భూమిపై ఉన్న ఏ పక్షిజాతికి చెందని అత్యంత భారీ గోళ్ల గుర్తులు దొరికాయి. ఇది ఏదో సామాన్యమైన పోరాటం కాదని, ఒక మహాసంగ్రామం జరిగిందని ఈ ఆనవాళ్లు స్పష్టం చేస్తున్నాయి. ట్రింకోమేలి ప్రాంతంలోని కోటేశ్వరం క్లిఫ్లో ఉన్న కుంభకర్ణుని గుహ నిర్మాణం చూస్తే ఎవ్వరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఆ గుహ లోపల 40 మీటర్ల విశాలమైన చదునైన నేల, పైకప్పుపైన ఎవరో భారీ ఆకారం నిద్రించినట్లుగా ఉండే అచ్చుగుర్తులు, గోడలపై బొగ్గు మరకలున్నాయి. ఇదంతా చూస్తుంటే ఇది సహజంగా ఏర్పడిన గుహ కాదని, దాన్ని కావాలనే అలా మలిచారని మనకు ఇట్టే అర్థమవుతుంది. ఇక ఈ క్లూజ్ని ఒక్కసారి వేగంగా గమనిద్దాం. గురులుపోత ప్రాంతంలో దీన్నే రావణుడి సమాధి అంటారు. అక్కడ భూమి అడుగున భారీ బూడిద నిల్వలు, కాలిన రాళ్లు దొరికాయి. అలాగే హిమాలయ మొక్కలున్న ప్రాంతంలో బండరాళ్లపై పెద్ద పెద్ద మూలికలు నూరిన గుర్తులు. ఇక హనుమంతుడు తన తోకమంటలు నడిపినట్లుగా భావించే ఉస్సంగుడ సరస్సు. ఇవన్నీ ఆ మహాకావ్యపు అడుగుజాడలను క్రైమ్ సీన్లో ఫొరెన్సిక్ క్లూజ్లా మనకు చూపుతున్నాయి. 1964లో వచ్చిన ఒక భయంకరమైన తుఫాన్లో ధనుష్కోడి సముద్రంలో కలిసిపోయింది. కాని స్థానిక కథనాలు, రామాయణం ప్రకారం ఇక్కడి నుండే రామసేతు నిర్మాణం మొదలైంది. ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటంటే, నేటికీ ఆ సముద్రమడుగున పురాతన కట్టడాల శిథిలాలు చాలా స్పష్టంగా కనిపిస్తూనే ఉన్నాయి. అవి ఒకప్పటి ఆ ప్రాచీన నగర చరిత్రకు సజీవ సాక్ష్యాలు. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక కీలకమైన పాయింట్ ఉంది. అదే దివురుంపల ప్రాంతంలోని నేలపై ఉన్న పాదముద్రలు. సీతాదేవి అగ్నిపరీక్ష కోసం నిలబడ్డ ప్రాంతం ఇదేనని చెబుతారు. ఈ పాదముద్రల దగ్గర నేలపై హీట్ స్కాన్ చేసినప్పుడు ఉష్ణోగ్రతలో ఒక స్పష్టమైన వింతైన వ్యత్యాసం రికార్డయింది. ఎంత భారీ వర్షం పడినా ఈ గుర్తులు చెరిగిపోవు. పైగా చుట్టుపక్కల మట్టి కంటే ఇవి చాలా గట్టిగా ఉంటాయి. సైన్స్కు కూడా ఇదొక అంతుచిక్కని పజిల్గానే మిగిలిపోయింది. ఇక మన ఇన్వెస్టిగేషన్ చివరి దశకు చేరుకున్నాం. విభాగం 5 తుది తీర్పు. మనం ఇప్పటివరకు అసాధ్యమైన వాతావరణంలో పెరుగుతున్న హిమాలయ మూలికల దగ్గర నుండి వింతైన డిఎన్ఏ ఆధారాలు, కార్బన్ డేటింగ్ చేయబడిన రాళ్లు, ఉష్ణోగ్రతల మార్పులు చూపే పాదముద్రల వరకు మొత్తం 25 బలమైన సాక్ష్యాలను పరిశీలించాము. మరి ఒక పురాణం ఎక్కడ ముగుస్తోంది? ఒక నిజమైన చరిత్ర ఎక్కడ మొదలవుతోంది? ఈ ప్రశ్నను, ఈ అద్భుతమైన మిస్టరీని విడిచిపెడుతూ ఫైనల్ కంక్లూజన్ మీకే వదిలేస్తున్నాను. ఆధారాలు మీ కళ్ళెదుటే ఉన్నాయి. ఈనాటి మన పరిశోధనాత్మక విశ్లేషణ మీ ఆలోచనలకు పదును పెట్టిందని ఆశిస్తూ మరో ఆసక్తికరమైన మిస్టరీతో మళ్ళీ కలుద్దాం.